ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముందుగా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లిలో బొప్పాయి పంటలను కలెక్టర్ పరిశీలించారు. హార్వెస్టింగ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు, మార్కెట్ పరిస్థితులు, మార్కెటింగ్ విధానంపై రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి సాగు విస్తారంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం బొప్పాయి కిలో ధర 17 నుంచి 18 రూపాయల వరకు ఉందని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు వ్యాపారులు, మధ్యవర్తులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన సూచనలు చేసినట్లు చెప్పారు. అనంతరం చిట్వేలు, పెనగలూరు తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కార్యాలయాల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, దరఖాస్తుల పరిష్కారం, భూ సంబంధిత అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలాల్లో జరుగుతున్న రీసర్వే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నిర్దేశిత గడువులోగా రీసర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రికార్డులను నిబంధనల మేరకు పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత కోడూరు రైతులు ఎదుర్కొంటున్న ఆతుకుబడి పట్టా భూముల సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రైతులు చూపించిన భూములను, వాటికి సంబంధించిన రికార్డులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన అనంతరం ఈ అంశంపై ప్రభుత్వానికి వెంటనే నివేదిక సమర్పించి రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బొప్పాయి హార్వెస్ట్ సీజన్ కాబట్టి ఎట్లా అవుతుంది, ఏంటి, రైతులకి ఎంత మేరకు ప్రైస్ వస్తుందనే దాన్ని చెక్ చేయడం కోసం రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, మనకి ముఖ్యంగా యూపీ, గుజరాత్, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సేట్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళాల ద్వారా రైతులతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మేరకు ముందుగానే వాళ్ళకి సీడ్ సప్లై చేసిన తర్వాత మొత్తం హార్వెస్టింగ్, తర్వాత హమాలీస్ దగ్గర పెట్టి అంతా కూడా ప్యాకింగ్, లోడింగ్ వెహికల్స్లోకి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళు భరించే విధంగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. ఈ సంవత్సరం మనం రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి 17 రూపాయలు కేజీకి ఉంది. మనకి ఇది సుమారుగా 20 రూపాయలు 16 రూపాయల మధ్యలో గడిచిన నెల రోజుల నుంచి అటు ఇటు వెళ్తా ఉంది, 1 రూపాయి అటు ఇటు. మనం కూడా జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా ఈ సేట్లని, అదేవిధంగా మధ్యవర్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్కి పిలిచి నెల రోజుల క్రితమే గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పడంతో ప్రైస్ కూడా ఈసారి స్టేబుల్ అయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ న్యూస్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.